తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 904 కోట్ల వ్యయంతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన, జిల్లా పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్లో చర్చ జరగనుంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ఇక కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాల మీద, ప్రధానంగా పెరోల్ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు రాజకీయంగా నలుగుతోంది ఏపీలో. ఈ అంశానికి సంబంధించి అలాగే మంత్రుల వ్యవహార శైలికి సంబంధించి చర్చించే ఛాన్స్ ఉంది. ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు కేబినెట్ భేటీకి సంబంధించి, ఆ అనంతరం జరగబోయే చర్చకు సంబంధించి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. క్లుప్తంగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రెండోది, భేటీ అయిన తర్వాత ప్రధానంగా ఇప్పుడు పరోల్ అంశం రాజకీయంగా చాలా హాట్ టాపిక్గా ఉంది, ఇరుకును పడేటటువంటి అవకాశం కనపడుతోంది. ఎవరెవరికి క్లాస్ తీసుకోబోతున్నారు, ఎట్లాంటి సూచనలు కానీ ఆదేశాలు కానీ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి? చక్రి, ఇవాళ కేబినెట్ సమావేశంలో 22 అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, గ్రామాలు ఏవైతే ఉన్నాయో అందులో 904 కోట్లతో అభివృద్ధి సదుపాయాలు, అక్కడ రోడ్లకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, డ్రైనేజీ, మంచినీటి సదుపాయం, విద్యుత్ వ్యవస్థ. ఎందుకంటే ఎల్పీఎస్ గ్రామాలు సమస్యలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. రాజధానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి పెట్టని పరిస్థితి. ఆ గ్రామాల్లో అభివృద్ధి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా వాటి మీద 904 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో వీటికి ప్రతిపాదన సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే రాజధాని గ్రామాలు అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. వాళ్ళు చాలా కాలం క్రితమే రైతులు భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తే కనుక వాళ్ళ సదుపాయాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి 904 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు. ఇక రెండోది, నాలా చట్ట సవరణకు సంబంధించి, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం, అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, దానికి సంబంధించి ఏంటంటే గతంలో చాలా మార్పులు చేర్పులు కొంచెం కష్టంగా ఉండేది వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం. ఇప్పుడు ఆ నాలా చట్టానికి సవరణలు చేసి ఓవరాల్ గా ఈ నాలాను రద్దు చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలన్నా, నిర్మాణాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నా, ఎక్కువ పరిశ్రమలు కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించి డెవలప్మెంట్ జరగాలంటే ఈ నాలా చట్టం సవరణ ముఖ్యమైన ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా యాక్చువల్గా అది గతంలో 2-3 కేబినెట్ సమావేశాల్లో వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు పెట్టి ఒక ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. కాబట్టి నాలా చట్ట సవరణ కూడా ఇంపార్టెంట్ అంశంగా చెప్పొచ్చు. ఇక టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజానికి ఒక ప్రత్యేక పాలసీ తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపుల మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో అవుట్ సోర్సింగ్ లో కానీ ఇతరత్ర కానీ ఒక 2000 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలిపే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎనర్జీ పాలసీ ఒకటి, కొన్ని ఇతర వేస్ట్ పాలసీకి సంబంధించి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఈ నాలా చట్ట సవరణ ఇంపార్టెంట్ అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అధికార భాషా సంఘానికి మండలి కృష్ణారావు పేరు పెట్టి ప్రపోజల్ కూడా ప్రధానంగా ఉంది. దీంతో పాటు ఈ జిల్లాల పునర్విభజన అంశం ఇవన్నీ కూడా కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రుల జిల్లా పర్యటనలు కూడా ఈ నెల 29, 30 వచ్చే నెల 2-3 రోజుల పాటు ప్రధానంగా జరగనున్నాయి. జిల్లాలలో మార్పు చేర్పులు, జిల్లాలకు అవసరమైతే కొత్త పేర్లు పెట్టడం, కొన్ని మండలాలకు
సంబంధించి విలీనం ఈ అంశాలన్నింటి మీద కూడా కేబినెట్ సమావేశం తర్వాత చర్చిస్తారు. ఇక ముఖ్యంగా ఇందాక మీరు అడిగినట్టు పెరోల్ వ్యవహారానికి సంబంధించి 2 రోజులుగా చాలా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని అరెస్టులు కూడా దీనికి సంబంధించి జరిగాయి. ఈ పెరోల్లో కొంతమంది ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇవాళ కూడా చాలా సీరియస్ గా కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేల విషయంలో కానీ లేకపోతే మంత్రుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల మీద వివాదాలు చూసుకుంటే వరుసగా సీరియల్ గా సాగుతూనే ఉన్నాయి. నిన్న శ్రీశైలం ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, లేకపోతే అంతకు ముందు 3 ఎమ్మెల్యేల మీద సీఎం నివేదిక అడగడం కావచ్చు, లేకపోతే అంతకు ముందు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల మీద వచ్చిన విపరీతమైన విమర్శలు కావచ్చు, అలాగే కొంతమంది మంత్రుల పనితీరు మీద శాఖాపరంగా శాఖల మీద పట్టు పెంచుకోవాలని కావచ్చు, ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. కేబినెట్ సమావేశం తర్వాత చాలా డీటెయిల్ గా వీళ్ళతో మాట్లాడటం, అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే సెక్రటరియట్కి ఎవరైనా అపరిచిత వ్యక్తులు కానీ ముఖ్యంగా మహిళా నేతల పేరుతో ఎవరైనా వచ్చినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా ఇచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఒక పక్క ఎజెండా, మరో పక్క మంత్రులకు చాలా సీరియస్ గా చెప్పడం, ఈ అంశాల మీద కేబినెట్ సమావేశం జరగనుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.